రక్షాబంధన్ వేడుకలు పరస్పర నమ్మకం, ఆత్మవిశ్వాసానికి నిదర్శనమన్నారు ప్రధాని మోదీ. ఈసీపై ఎల్ఓపీ రాహుల్ ఆరోపణలు సమర్థించారు ఎన్సీపీ ఎస్సీపీ చీఫ్ శరద్ పవార్. పాక్తో యుద్ధంలో మనమే ఆధిక్యంలో ఉంటే అకస్మాత్తుగా వారు ఎందుకు ఆపారో చెప్పాలన్నారు కాంగ్రెస్ నేత పవన్ ఖేరా. బీజేపీతో కుమ్మక్కై ఈసీ భారీ అక్రమాలకు పాల్పడుతోందన్నారు ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్. కేంద్ర ఎన్నికల సంఘంపై ఎల్ఓపీ రాహుల్ గాంధీ ఆరోపణలను సమర్థించారు ఎన్సీపీ ఎస్సీపీ చీఫ్ శరద్ పవార్. సరైన ఆధారాలతోనే ఈసీని ప్రశ్నిస్తున్నారని చెప్పారు. దొంగ ఓట్లపై దర్యాప్తు చేసి చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఈసీపై ఉందన్నారు. మహారాష్ట్రలో ఎన్నికలకు ముందే ఇండియా కూటమి జాగ్రత్తలు తీసుకోవాల్సిందన్నారు శరద్ పవార్. ఆపరేషన్ సింధూర్ టైంలో పాక్ యుద్ధ విమానాలు కూల్చేశామన్న ఐఏఎఫ్ చీఫ్ వ్యాఖ్యలపై స్పందించారు కాంగ్రెస్ ఎంపీ పవన్ ఖేరా. యుద్ధంలో మనదే పైచేయి అయితే అకస్మాత్తుగా ఎందుకు ఆపేశారని ప్రశ్నించారు. ఎవరి ఒత్తిడితో యుద్ధం ఆపాల్సి వచ్చిందో ప్రధాని మోదీ చెప్పాలన్నారు ఖేరా. जो हमारा सवाल है, जो प्रधानमंत्री से हम बार बार पूछते हैं, पूरा देश पूछता है कि आप जब इतनी मजबूत सेना, इतना आगे हम बढ़ रहे थे, तो अचानक किसके दबाव में आकर आपने ऑपरेशन सिंदूर रोक दिया? और ट्रंप पहला ट्वीट करके बताते हैं कि सीज फायर हो गया. ये दबाव क्यों था? ఎన్నికల కమిషన్ పనితీరుపై అనేక అనుమానాలు ఉన్నాయన్నారు ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్. కేంద్రంలోని బీజేపీ సర్కార్ మద్దతుతో ఈసీ భారీ అక్రమాలకు పాల్పడుతోందని ఆరోపించారు. యూపీ ఎన్నికల్లోనూ అవకతవకలు జరిగాయన్నారు అఖిలేష్ యాదవ్.